హలో మామ, నేను మీ షాకీర్. మీరు చూస్తున్నారు ఎస్కేఆర్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్. అప్పుడప్పుడు మన జీవితాల్లో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని జరగద్దు మామ. సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు జరిగింది. మా మేడం వచ్చి గావా తెమ్మని చెప్పి లొకేషన్ పెట్టింది. లొకేషన్ కాడికి వచ్చా. ఈరోజు మీకు చెప్పాను కదా, అది వచ్చి ఇదే జనూబు ట్రెండింగ్ స్టోర్స్ అని ఇది ఉంది. ఇది వచ్చి గావా చాయ్ చేస్తారు. ఇది లోపల ఇలా ఉంది చూడండి. లోపల వచ్చి స్టోరు మళ్ళీ చాయ్ కావా రెండు ఉంటాయి ఇక్కడ. ఈ లోపలికి ఎంటర్ అవడంతో ఈ గ్లాసులు కనిపించాయి. టీ గ్లాసులు అనుకున్నారు. ఆ టీ గ్లాసులు కావా, ఈ టీ గ్లాసులు లాంటివి. కానీ వీళ్ళు చాయ్ కావా వేసుకొని తాగుతూ ఉంటారు దాంట్లో కూర్చొని. ఇంకా ఈ గిన్నెలు చూడండి దగ్గర మెరిసిపోతున్నాయి. దాంట్లో ఖజూరాలు స్వీట్లు వేసుకుంటారు వీళ్ళు. దాంట్లో అలా పెట్టుకుంటారు. ఇంకా ఇది చూడండి మా ఎన్ని ఉన్నాయా. ప్రతి ఇంట్లో అంటాం మా ఇదే. సౌదీ కానీ కువైట్ కానీ ప్రతి ఇళ్ళల్లో ఉంటాయి. ఇంకా దీంట్లోనే గావా వేడి చేసుకుని దీంట్లో లోపల వేసుకొని ఇందాక చూపించాను కదా గ్లాసులో, ఆ గ్లాస్లో కొంచెం కొంచెం పోసుకొని ఖర్జూరం నోట్లో పెట్టుకొని తింటూ ఉంటారు, కూర్చుంటూ ఉంటారు. ఇది ఇంక ఇది చూడండి మామ, ఎంత హైట్ ఉందా. దగ్గరతో నా ఎంత హైట్ ఉంది మాదే. అంటే మీ కెమెరాలో అలా కనిపిస్తుంది కానీ ఇది వచ్చి రెడీమేడ్. ఇది ఆల్రెడీ వేసేసారు పొడి. ఇది ఇలా ఉంటే నాకు ఒకటి కనిపించింది మామ. అదేందో చూడండి. ఇది మామ, ఇది ఒకప్పట్లో మన ఇళ్ళల్లో ముసలోళ్ళు అంటే సినిమాలో చూపిస్తారు కదా, ఒక్కొక్క దచ్చుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు వేరే పనులు కూడా వాడుతున్నారు అనుకోండి. ఇంక ఇది ఇలా ఉంటే ఇంకా ఈ సైజులు చూడండి. చిన్నది నుండి అలా పెద్దది వరకు ఉన్నాయి సైజులు, ప్రతి ఒక్క సైజు. ఇది దేనికి వాడతారేమో అర్థం కాలేదు మా. ఇది హైలైట్ అసలు. ఇది ఎత్తడానికి అయితే అసలు ఇది ఒకటే 20 కిలోలు ఉంటుంది. అంత వెయిట్ ఉంది అసలు. ఇంకా అలా ఎత్తి అలా పెట్టుకొని ఇంకా ఎందుకులేండి, చేయి నొప్పట్టేసింది. అంత వెయిట్ ఉంది అసలు రాడ్ అది. ఇంకా మళ్ళీ హాల్లో సౌండ్ వస్తుందని చెప్పి మెల్లగా పెట్టేసే దాంట్లో. ఇంకా అదే 20 కిలోలు అంటే ఇంకా అది పెద్దది. ఇంకా అదెంత ఉంటుంది. ఇంకా మనకి ఎందుకులే అని చెప్పి ఇంక వచ్చేసాను మావా. ఇంక ఈ విత్తనాలు వచ్చి ఆల్రెడీ మొత్తం నీట్గా మిషన్లో వేయించి పెట్టేశారు మామది. ఇంకా మనం చెప్తే దాని పేరు చెప్తే ఆ విత్తనం మనకి మిక్సీలో వేసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇది వచ్చి డెమోకి పెట్టారు. ఇది ప్లేట్లలో అంటే ఆ విత్తనాలు ఏ రకంగా ఉంటాయి అనేది. ఇవి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క మోడలు, మళ్ళీ ఒక్కొక్క రేటు. చూడడానికి ఏమో కాఫీ విత్తనాలలాగా ఉంటాయి, కానీ కాఫీ విత్తనాలు కాదు. ఇవన్నీ గావా. ఇవి చూడండి పెద్ద పెద్ద బొట్టలు వేస్తున్నారు. ఈ యానుడు తెస్తారో ఏమో తెలియదు మామ. ఇన్ని రకాల విత్తనాలు అన్ని బొట్టలు ఉన్నాయి. ఈ బొట్టలో ఉండేవన్నీ పచ్చి విత్తనాలు మామ. ఇది అసలు ఇంకా అప్పుడే తీరు. ఎందుకంటే ఆల్రెడీ వేయించి పెట్టేశారు. మనకేందంటే కింద రేటు దాని కోడ్ ఉంటుంది. మనం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చేసిస్తారు. ఇంక ఈ బ్యాగ్లో ఉండేవి కూడా అవే. మనకు కావాలంటే ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చి మిషన్ మామ. దీంట్లోనే విత్తనాలు వేయించేది. చూడండి ఎట్లా ఉందో. ఇంకా తర్వాత ఇంకా పిండి వేసే మిషన్ చూడండి. ఏదో మన ఇండియాలో బియ్య పిండి వేస్తారు కదా, అలా ఉన్నాయి. ఇంకా దాంట్లో విత్తనాలు వేసి పిండి చేసి మనకు ప్యాక్ చేసి ఇస్తారు వీళ్ళు ఆ రకంగా. ఇంక ఇది వచ్చి ఖజూరాలు. ఇంక ఇవే ఆ గావాలో మామూలుగా అలా తాగలేము, ఎందుకంటే చేదుగా ఉంటుంది. ఇంకా ఈ గావ నలుచుకొని ఇదిగో ఇలాంటి గిన్నెలు వేసుకొని నలుచుకోవడం, తాగడం. ఇదిగో గ్లాసులు చూడండి ఎంత ఉన్నాయి, ఇంత చిన్న చిన్నగా. మన టీ గ్లాసులు కూడా ఆ సైజులో ఉండవు. ఇంకా మనోడు వచ్చి యూపీ వాడు మామ. ఇక్కడ వీడియో తీసుకుంటా అంటే పర్మిషన్ ఇచ్చాడు. ఇంకా బిల్లు వేసేసాడు. బిల్లు వేసేట కానీ దాంట్లో కార్డులో నేను తెచ్చిన కార్డులో డబ్బులు అయిపోయాయి. కపిల్కి ఫోన్ చేసి ఇంక ఇంటికి వచ్చి కార్డు తీసుకెళ్ళమన్నాడు. మళ్ళీ కార్డు తీసుకెళ్తుంటే మరొక ఇంకా దరిద్రం పగిలింది. అదేంటంటే ఇది చూడండి యాక్సిడెంట్. అది వచ్చి వాడు వెనకాల నుండి కత్తరోడు ఆడు వచ్చి నా కారుకి గుద్దాడు. ఇంకా మనోడు మాత్రం కారు దిగలేదు. ఏ బిల్డప్లో ఉన్నాడంటే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ మామ. ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్డి అయినా కడప పుల్లారెడ్డి అయినా ఎవడైనా ఒకటే మామ. తప్పు చేసిండా బండి పక్కన పెట్టు, మామలు వస్తారు. మామలు వచ్చి ఇంకా ఎవరు తప్పో చూసి దాన్ని బట్టి ఇన్సూరెన్స్ చేస్తాడు. ఇంకా మొత్తానికి అలా అయిపోయిన తర్వాత ఇంకా కపిల్కి ఫోన్ చేసా. వాడు వచ్చి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు. మనకు సగం అరవచ్చు, సగం రాదు. మొత్తానికి అయిపోయిందిరా, ఇంకా నువ్వు కార్డు తీసుకుని నువ్వు వెళ్ళు, ముందు ఆ గావ తీసుకుంటారా అని చెప్పాడు. ఇంకా ఆడికి వెళ్ళాను. ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత బిల్లు చూడమా 130 రియాలు మా దగ్గర అంటే 3000. మన ఇండియా డబ్బులు 3000. ఆ డబ్బా ఎంత ఉంటుంది, గట్టిగా 1 కిలో ఉంటుంది మాదే. అది 3000. అది గట్టికి కొడితే ఒక వారం తాగుతారేమో. మొత్తానికి బ్యాగ్ బండిలో పెట్టేసా. ఇంకా తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. పోయి సౌదీ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్నాయి కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు తీసుకుంటారా అని చెప్పింది. ఇంకా మళ్ళీ ఇంకా సౌదీ మార్కెట్కి వెళ్ళా. ఇంకా అక్కడ మొత్తం ఇంకా షాప్స్లో ఇంకా మొత్తం కొనేసి సామాన్లు బండిలో పెట్టేశాను. ఇంక మొత్తానికి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ ఇంకేం చెప్పొద్దో తెలియలే అప్పుడు. మొత్తానికి బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరా. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి సామాన్లు అన్నీ పెట్టేశాను మామ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం